జై శ్రీరామ్. నాకు తెలిసిన వాళ్ళు పరమేశ్వరరావు, పార్వతమ్మ అని ఇద్దరు దంపతులు ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు కొడుకులు, రామారావు, లక్ష్మణరావు. వాళ్ళని ఎంతో అలారం ముద్దుగా పెంచారు. ఉన్నంతలో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు. చెరో చోట ఉద్యోగానికి వెళ్ళారు కొడుకులు ఇద్దరు. వీళ్ళది మధ్యతరగతి కుటుంబం. ఏదో ఇద్దరు ఒకరికొకరు చేదోడు వాదోడుగా వండుకొని తింటూ ఉన్నారు. ఏదో ప్రశాంతంగా ఉందాం అనుకుని కృష్ణారామ అనుకునే టైంలో హఠాత్తుగా పరమేశ్వరరావుకి జబ్బు చేసింది. జబ్బు చేసిన ఏం చెయ్యాలో తోచట్లా. అప్పుడు రామారావు ఫోన్ చేసి, నాన్న, మీ నాన్నకి ఆరోగ్యం బాగుండలేదు, జ్వరంతో అల్లాడుతున్నాడు, మూలుగుతున్నాడు, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పింది. అప్పుడు ఆ పెద్ద పెద్ద కొడుకు రామారావు భార్య వచ్చి తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్ళంగానే అది మీ నాన్నకి సీరియస్, 4 రోజులు గడిస్తేనే చెప్తాము అన్నారు. అప్పుడు ఆ పెద్ద కొడుకు చిన్న కొడుకు ఫోన్ చేసి చెప్పాడు, నాన్న పరిస్థితి ఇలా ఉంది, అమ్మ ఇంట్లో ఉంది, నేను తీసుకొచ్చి హాస్పిటల్కి ఇలా అని. అప్పుడు ఆ చిన్న కొడుకు, అన్నయ్య, అమ్మని నాన్నని కారు వేసుకుని తీసుకురా, నేనున్న దగ్గర మంచి హాస్పిటల్ చూస్తాను, అక్కడ చేరుస్తాను అని చెప్పాడు. ఈమెకి ఏం అర్థం కావట్లా, ఏ పరిస్థితిలో ఉన్నానో ఈమెకేం తెలియట్లే. గుండెలు పగిలేలాగున్నాయి. ఏంటి ఇలా సడన్గా ఇలా అయిపోయింది, ఎలా బతకాలి, ఆయన లేని ప్రపంచం నేను ఎలా ఉండాలి అని గగ్గోలు పెడుతూ బాధపడుతూ ఎంతో మదన పడిందంట. ఆ తర్వాత చిన్న కొడుకు దగ్గరికి పెద్ద కొడుకు తీసుకెళ్ళి అక్కడ వెళ్ళేసరికి హాస్పిటల్లో మాట్లాడించారు. ఒక హాస్పిటల్లో వెళ్ళటం హాస్పిటల్కి రమ్మని చెప్పాడు ఆ చిన్న కొడుకు. ఈ హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఆ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అతన్ని జాయిన్ చేసి తల్లిని తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్లారు. ఆమెకి ఏం తోచట్లా. ఏడిస్తే ఏమనుకుంటారో, ఏడవకపోతే పిల్లలు ఏమనుకుంటారు, ఏడిస్తే ఈమె ఇలా ఏడుస్తుంది, దరిద్రం అనుకుంటారేమో. అసలు ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఆమెకు మనసులో లేదంట. ప్రపంచం అంతా తల్లకిందులైపోయినట్టుందంట. అసలు శూన్యంలా కనిపించిందంట. గగ్గులు పెడుతుందంట. అప్పుడు ఆమె చిన్న కొడుకు తనతో అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ, నాన్నకేమి కాదు, నేను చూసుకుంటాను, నువ్వు భయపడకు, ఏ కష్టం వచ్చినా నన్ను దాటుకొని దగ్గరికి రావాలి, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పాడంట. ఇంతలోకి ఆ పెద్ద కొడుకు ఫోన్ చేసి, అమ్మ, నాన్నకు ట్రీట్మెంట్ చేస్తున్నారు, చాలా తొందరగానే కోలుకుంటాడు నాన్న, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పారంట. అప్పుడు కొంచెం ఆమెకి భారం తగ్గినట్టు. అప్పుడు వరకు గుండెల్లో దడ, భయము, అరిచేతిలో ప్రాణాలు పట్టుకొని ఎంతో అల్లాడిందంట. ఆ తర్వాత ఏం జరిగిందో మళ్ళీ రేపు చెప్తాను. ఆమె నాకు చెప్పిన రేపు మీకు చెప్తాను.